ఏపీ యువత మత్తులో తూలుతూ జోగుతోంది. గంజాయి స్మగ్లింగ్లో ఇప్పటికే దేశంలోనే ఏపీని జగన్ రెడ్డి నెంబర్ 1గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వాడకంలోనూ ఆంధ్రను జగన్ అండ్ కో దూసుకెళ్లేలా చేశారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ గమ్మత్తైన మత్తుదందా నడిపించడానికి గుంటూరే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడి ఎమ్మెల్యే ముస్తఫాకు ఆయన బంధువులకు బ్రౌన్ షుగర్, కొకైన్ల స్మగ్లింగ్ దందాలలో ఆరితేరిపోయారని లోకల్ గా వినిపిస్తున్న టాక్. ఈ మధ్య బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గర మేధాసిట్మెన్ డ్రగ్ పట్టుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజాముద్దీన్ అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అప్పట్లో పోలీసులు చెప్పిన ఆ కేసు తర్వాత ఏమైందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. నిజానికి సదరు నిజాముద్దీన్ దగ్గర అతను ప్రయాణించే బస్సు వెనక ఫాలో అవుతున్న అతని ఫ్రెండ్స్ దగ్గర భారీగా మత్తు పదార్థాలు ఆ రోజు దొరికిన అధికార పార్టీ నేతకు బంధువు కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేసును నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగానే కేవలం 8 గ్రాముల బ్రౌన్ షుగర్ దొరికిందని నమ్మబలుగుతూ పోలీసులు కేసును పక్కదోవ పట్టించారు. పట్టుపడ్డ నిందితుడు గుంటూరుకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తమ్ముడు కుమారుడని తేలింది. అందుకే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఇదే వైసీపీ నేత ముస్తఫా కొడుకు ప్రముఖ హోటల్ యజమాని కుమారుడు నైజీరియన్ దేశస్థుడితో కలిసి మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన కూడా గుంటూరు స్థానికులకు తెలిసిన విషయమే. ఇదే వైసీపీ నేత తమ్ముడి కొడుకు కూడా ఇదే తరహా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం శోచనీయం. మనిషిని కుర్రాడిగా మార్చే బ్రౌన్ షుగర్ వంటి మాదక డ్రగ్స్ ని అధికార వైసీపీ నేతలే సప్లై చేయడం అత్యంత దుర్మార్గమని స్థానికులు అంటున్నారు. ఇంతటి డేంజరస్ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఉన్నా కూడా సీఎం జగన్ కానీ డీజీపీ కానీ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం చూస్తే ఈ డ్రగ్స్ దందాకు పచ్చజెండా ఊపిందే వారని అర్థమవుతుంది. ఇదంతా వైసీపీ నేతలకు అండగా పోలీస్ బాసులు నడిపిన వ్యవహారమేనని, ఎన్నడూ లేని విధంగా ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ దందాలు పెరిగాయని గుంటూరు టీడీపీ ఎంపీగా అభ్యర్థి బరిలో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. గంజాయికి, డ్రగ్స్ కు బానిసలుగా మారి యువకులు ఎంతటి దారుణాలకు పాల్పడతారో కొన్ని నెలల క్రితం ఇదే గుంటూరులో జరిగిన జంట హత్యలే ప్రత్యక్ష సాక్ష్యమని స్థానికులు అంటున్నారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన పెమ్మసాని తాను గుంటూరు ఎంపీగా గెలిచిన తర్వాత నెల రోజుల వ్యవధిలో ఈ మత్తు పదార్థాల స్మగ్లింగ్, అమ్మకాలను, దందాలను కూకటి వేలతో పెకలిస్తానని హామీ ఇస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న పలు కాలేజీ విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాలకు బానిసై బంగారం లాంటి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా చూడాల్సిన జగన్ సర్కార్ తమ పార్టీ నేతలతోనే ఈ దందాలు నడిపించడం దారుణమని, ఇందుకు బాధ్యులుగా ఉన్న వైసీపీ నేతలను కటకటాల వెనక్కి పంపించడం ఖాయమని పెమ్మసాని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో డ్రగ్స్ స్మగ్లర్స్ అవతారమెత్తిన వైసీపీ నేతలను తరిమి కొట్టాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.